హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో 10th క్లాస్ సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్ నుండి. అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎక్సర్సైజ్ 8.1 నుండి థర్డ్ ప్రాబ్లమ్ అండ్ ఫోర్త్ ప్రాబ్లమ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అయితే ఫ్రెండ్స్, ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఒకసారి ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మీకు చాప్టర్ ఇంట్రడక్షన్ నుండి అన్ని ఆర్డర్లో ఉంటాయి. సో మీరు ఆర్డర్ ఫాలో అవుతే కనుక మీకు బాగా అర్థమవుతుంది. మ్యాక్సిమం ఏ డౌట్స్ అయితే రావు. సరే, మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ చేసుకున్నట్టయితే, ఇన్ ద గివెన్ ఫిగర్ అని ఎప్పుడైతే మన క్వశ్చన్లు ఇచ్చారో ఈ ఫిగర్ కూడా క్వశ్చన్లోనే ఇచ్చేస్తారు. ఇది క్వశ్చన్లో ఇచ్చింది. సో ఇన్ ద గివెన్ ఫిగర్ డిఈ ప్యారలల్ టు ఏసీ అండ్ డిఎఫ్ ప్యారలల్ టు ఏఈ అయితే ప్రూవ్ దట్ మనకి ఒక ఈక్వేషన్ ప్రూవ్ చేయమని అడిగారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను ఆల్రెడీ చెప్పాను, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. గివెన్ రాయాలి, ఆర్టీపీ అంటే రిక్వైర్డ్ టు ప్రూవ్ అండ్ ప్రూఫ్ అనేది నార్మల్గా ఆన్సర్. ఈ గివెన్, ఈ రిక్వైర్డ్ టు ప్రూఫ్ అనేవి క్వశ్చన్లోనే ఉంటాయి. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమో గివెన్లో రాస్తారు, మనం ఏం ప్రూవ్ చేయాలో అదేమో ఆర్టీపీలో రాస్తారు. అక్కడికి అయిపోద్ది. నెక్స్ట్ ప్రూఫ్ ఇక్కడ నుండి మనకి స్టార్ట్. సరే, ఇప్పుడు ఇక్కడ మనకి చాలా లైన్స్ కనబడుతున్నాయి. నేను ఏం చేస్తానంటే ఈ ఏబిసి అనే ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తున్నాను. మాకు ఎలా ఐడియా వస్తుంది, ఇక్కడ చాలా ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, ఈ ఏబిసి ట్రయాంగిల్ కన్సిడర్ చేయగానే మాకు ఎలా ఐడియా వస్తుందని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ మనకి ఇచ్చిన ఫస్ట్ ప్రూఫ్ ప్రకారం చూసుకుంటే డిఈ ప్యారలల్ టు ఏసీ. డిఈ అంటే ఇదే కదండి. సో డిఈ ప్యారలల్ టు ఏసీ అంట. ఏసీ అంటే ఇదే కదా. అంటే ఈ లైన్స్ లేవని అనుకుంటే మన ట్రయాంగిల్ ఎలా వస్తుంది, ఈ ఫామ్గా వస్తుంది కదా. సో ఏ బి సి, సో ఇది డి ఈ, అంతే కదండి. నేను ఓన్లీ బ్లాక్తో పెట్టిన చూడండి. అందుకని నేను ఏబిసి అనే ట్రయాంగిల్ కన్సిడర్ చేశాను. ఇప్పుడు నేను దీనికి బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఈజీగా మన బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అనేది అప్లై చేసుకోవచ్చు అని తెలిసిపోతుందండి. ఎందుకంటే రెండు ప్యారలల్ లైన్స్ ఉంటే ఎలా ఉన్నాయంటే కంపల్సరీగా అది మనకు బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అప్లై చేయాలని తెలిసిపోద్ది. బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ప్రకారం మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ నుండి స్టార్ట్ చేసి డిఈ బై ఈసీ ఈక్వల్ టు బీడీ బై డిఏ, అవునా కదా. సో ఫ్రమ్ ద ట్రయాంగిల్ ఏబిసి, ఇక్కడ క్లూగా అర్థం ఇచ్చింది. డిఈ ప్యారలల్ టు ఏసీ బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఏం రాసుకోవచ్చు, బిఈ బై ఈసీ ఈక్వల్ టు బీడీ బై డిఏ, బీడీ బై డిఏ. ఓకేనా, దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకోండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు ఫ్రమ్ ద ట్రయాంగిల్, ఇప్పుడు ఏ ట్రయాంగిల్ కన్సిడర్ చేయాలని అన్నది మీకు ఐడియా వస్తుంది. చూడండి, మనకి సెకండ్ క్లూ ఏంటి, డిఎఫ్ ప్యారలల్ టు ఏఈ. డిఎఫ్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది. ఏఈ అనేది ఇక్కడ ఉంది. అంటే మనం ఏ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తే సరిపోద్ది, బిఏఏ. అంటే ఫ్రమ్ ద ట్రయాంగిల్ ఏబిఈ లేదా బిఈఏ ఏదైనా ఒకటేనండి. క్లూ ఏమి ఇచ్చారు, డిఎఫ్ ప్యారలల్ టు ఏఈ. సో ఈ ట్రయాంగిల్ కూడా సపరేట్గా డ్రా చేస్తున్నాను చూడండి. సో ఇది బి, ఇది ఈ, ఇది ఏ, ఇది డి, ఇది ఎఫ్, ఇది ఏఈ. ఓకేనా, అంటే ఏబిఈ ఈ ట్రయాంగిల్. ఎందుకంటే మనకు ఇచ్చిన చూడండి డిఎఫ్ ప్యారలల్ టు ఏఈ అన్నాడు, అంటే డిఎఫ్ ప్యారలల్ టు ఏఈ అన్నాడు కాబట్టి ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకున్నాం. సో ఇక్కడ కూడా నేను బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అనేది అప్లై చేసుకోవచ్చు కదా. అయితే ఫ్రెండ్స్, చాలామంది ఇక్కడ తప్పు చేస్తూ ఉంటారు. బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం అంటే ఏ టెక్స్ట్ ఉంది. ఇప్పుడు ఎలా ఉందనుకోండి ట్రయాంగిల్ అందంగా ఏ బి సి డి ఈ ఇలా ఉంటే అందంగా ఏడీ బై డిబి ఈక్వల్ టు ఏబి ఈసీ అని వేసేస్తాం. బట్ ఎలా ఉన్నప్పుడు కొంచెం మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. సో మీకు గుర్తుండేగా చెప్తాను చూడండి, ఇలా రెండు ప్యారలల్ లైన్స్ ఉన్నాయా, ఈ రెండు ప్యారలల్ లైన్స్ స్ట్రైట్గా ఒక విటెక్స్ ఉంటుంది చూడండి, అక్కడి నుంచి స్టార్ట్ చేసేయండి. అక్కడి నుంచి స్టార్ట్ చేసి అంటే ఈ రెండు ప్యారలల్ లైన్స్కి స్ట్రైట్గా ఉన్నది ఇదే కదా. సో బిఎఫ్ బై ఎఫ్ఈ ఈక్వల్ టు బీడీ బై డిఏ, అంతే. ఓకేనా. సో అంటే ఏ రాసుకోవచ్చండి మనము, ఇక్కడ రాయండి, బై బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం బిఎఫ్ బై ఎఫ్ఈ ఈక్వల్ టు బీడీ బై డిఏ, బీడీ బై డిఏ. సో ఇది ఈక్వేషన్ 2 అని అనుకోండి. ఇక్కడ మీరు రెండు ఈక్వేషన్స్ గమనిస్తే కనుక ఈక్వేషన్ యొక్క ఆర్హెచ్ఎస్లో ఇక్కడ బీడీ బై డిఏ ఉంది, ఇక్కడ కూడా బీడీ బై డిఏ ఉంది. ఇక్కడేమో బీడీ బై డిఏ దీనికి సమానం అవుతుంది, ఇక్కడేమో దీనికి సమానం అవుతుంది. ఇక ఒకే వాల్యూ రెండింటికి సమానం అవుతుంది అంటే ఈ రెండు వాల్యూస్ సమానం అని అర్థం. ఓకేనా. దేర్ ఫోర్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 we get
ఏ రెండు ఈక్వల్ అండి? ఇది ఈక్వల్. అంటే ఈ ఈసీ ఈక్వల్ టు ఎఫ్ఈ. సో మనకి ప్రూవ్ చేయాల్సిన దాన్ని ఇలా ఉంది కదా, సో దీన్ని కొంచెం మార్చండి, ఏమవుతుంది, ఎఫ్ఈ ఈక్వల్ టు ఈసీ. ఓకేనా? సో ఇది మనకి ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, ఇది కొంచెం థియరిటికల్గా అనిపిస్తుంది, బట్ ఇవి చాలా ఈజీగా ఉంటాయండి మనకి. అంటే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇవి థియరిటికల్ ప్రాబ్లమ్స్ అని చెప్పి కంప్లీట్గా అసలు చాయిస్ వదిలేసుకుంటూ ఉంటారు. ఆ చాలా మంది స్టూడెంట్స్ నేను ఒకరిని. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు అసలు ఈ చాప్టర్ నుండి ఒక్క సమ్ కూడా చేయలేదు. బట్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరము, పైథాగరస్ థియరము, స్టేట్మెంట్స్ కొంచెం చదువుకున్నాను తప్ప ప్రాబ్లమ్స్ అయితే అసలు ఏమీ చేయలేదు. ఓకేనా ఫ్రెండ్స్? అంటే మీకు చేయొద్దని కాదండి తన ఉద్దేశం. నేను అప్పుడు భయపడి ఇలాంటి థియరిటికల్ అన్నీ మనం గుర్తుపెట్టుకోలేమో అని చెప్పి నేను చేయలేదు. కానీ ఈ చాప్టర్ కూడా చాలా ఈజీ అని ఇప్పుడు అర్థమవుతుందంటే ఇప్పుడు ఇది చేస్తున్నాను కాబట్టి అర్థమవుతుందన్నమాట. అంటే మీకు వీడియోస్ చేయడం కోసం నేను ఫస్ట్ ప్రిపేర్ అవుతాను కదండి, అప్పుడు చేసినప్పుడు ఓకే ఇది కూడా ఈజీయే, మనము డయాగ్రామ్స్ బట్టి మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అని ఇప్పుడు రియలైజేషన్ వచ్చింది. ఇంకా బట్ లాభం లేదు కదా. సరే, ఎనీవే ఇవి థియరిటికల్ ప్రాబ్లమ్స్ అని మనం మెంటల్గా ఫిక్స్ అయ్యి మనం థియరిటికల్ ప్రాబ్లమ్స్ చేయలేమో అని అనుకుని మనం చేయడం మానేయకూడదండి. ఇవి కూడా చాలా చాలా ఈజీగానే ఉంటాయి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈజీగా అర్థమయ్యేలాగే. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, చూద్దాం. ప్రూవ్ దట్. మనం ఇది ప్రూవ్ చేయాలి. ఇక్కడ నుండి మనం ప్రూవ్ చేయాలి ఏంటి? ఏ లైన్ డ్రాన్ త్రూ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్ యొక్క మిడ్ పాయింట్ నుండి ఒక లైన్ డ్రా చేస్తే, అంటే ఇప్పుడు ఒక ట్రయాంగిల్ నేను తీసుకున్నాను, ఇందులో ఈ సైడ్ తీసుకున్నాను, ఇది ఈ సైడ్ యొక్క మిడ్ పాయింట్ అని తీసుకున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు? ఏ లైన్ డ్రాన్ త్రూ అంటే దాని ద్వారాగా, దేని ద్వారా కానీ మిడ్ పాయింట్ ఆఫ్ ద వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ప్యారలల్ టు ద అనదర్ సైడ్. అంటే ఒక సైడ్ ట్రయాంగిల్గా ఒక సైడ్ యొక్క మిడ్ పాయింట్ ద్వారా నువ్వు ఒక లైన్ డ్రా చేస్తే అండ్ ఆ లైన్ కూడా ప్యారలల్ టు ద అనదర్ సైడ్ మీన్స్ ఈ సైడ్కి ప్యారలల్గా ఈ కండిషన్లో ఒక లైన్ ఇంటర్సెక్ట్ చేస్తే ఈ లైన్ అనేది బైసెక్ట్స్ ద థర్డ్ సైడ్. అంటే ఈ సైడ్ని ఎగ్జాక్ట్గా మిడిల్కి కట్ చేస్తుందని ప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమేమి ఇచ్చేసాడు? ఒక సైడ్ని ఒక ట్రయాంగిల్లో ఒక సైడ్ యొక్క మిడ్ పాయింట్ నుండి ఒక లైన్ డ్రా చేస్తున్నాము అన్నది ఇచ్చేసినట్టే. అండ్ ఈ లైన్ అనేది ఈ థర్డ్ సైడ్కి, అంటే ఈ సెకండ్ సైడ్కి ప్యారల్గా ఉందనేది కూడా ఈ క్వశ్చన్లోనే ఇచ్చేసారు. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? బైసెక్ట్స్ ద థర్డ్ సైడ్. ఇదే మనం ప్రూవ్ చేయాల్సింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనం అంటే ఈ లైను ఈ థర్డ్ సైడ్ని బైసెక్ట్ చేస్తుంది, ఎగ్జాక్ట్గా మిడ్కి కట్ చేస్తుంది అనేది మనం ప్రూవ్ చేయాలి. అంటే ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్ నుండి పాస్ అవుతుంది అని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో చూసుకోండి. సరే, మరి గివెన్ అంటే మనకు డౌట్ రావచ్చు, ఇక్కడ నువ్వు గివెన్లో ఈ ట్రయాంగిల్ ఏబీసీ అని రాసేసావు, మన క్వశ్చన్లో ఏమీ అవ్వలేదు కదా, క్వశ్చన్లో ఓన్లీ ఇది ఇచ్చాడండి, ట్రయాంగిల్ ఇవ్వలేదు. కానీ ఒక ట్రయాంగిల్ నుండి ఒక సైడ్ యొక్క మిడ్ పాయింట్ నుండి లైన్ పాస్ అవుతుందని చెప్పి మనకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, ఆ ఇన్ఫర్మేషన్ నేను ఫామ్ చేసుకున్న ట్రయాంగిల్. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఇన్ఫర్మేషన్ అంతా క్వశ్చన్లోనే ఇచ్చింది, అందుకనే గివెన్ అని రాశాను. సో ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ డి ఈజ్ ఏ మిడ్ పాయింట్ ఆఫ్ ద ఏబీ. అంటే ఒక సైడ్ యొక్క మిడ్ పాయింట్ని కన్సిడర్ చేయాలి కంపల్సరీగా, ఎందుకంటే మిడ్ పాయింట్ ద్వారానే లైన్ పాస్ అవుతుంది అని అంటున్నాడు కాబట్టి. అందుకనే డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ. ఈ సైడ్ కన్సిడర్ చేస్తానండి, ఈ సైడ్ యొక్క మిడ్ పాయింట్ డి అని అనుకున్నాను. అండ్ ఈ లైన్ ఎల్ త్రూ డి ప్యారలల్ టు బీసీ. ఇదంతా క్వశ్చన్ వేసిన ఇన్ఫర్మేషన్. అంటే డి నుండి ఒక లైన్ పాస్ చేస్తే ఇది దీనికి ప్యారల్గా ఉంటుంది అని చెప్పి క్వశ్చన్లో కూడా ఇచ్చేసాడు. అంటే ప్యారల్గా ఉండేటట్టు ఇలా మిడ్ పాయింట్ నుంచి లైన్ డ్రా చేస్తే ఇది ఈ థర్డ్ సైడ్ని మిడ్ పాయింట్ బైసెక్ట్ చేస్తుందని మనం ప్రూవ్ చేయాలి. అంటే ఈ రెండు కండిషన్స్ ఇచ్చేసినట్టే, మిడ్ పాయింట్ నుండి పాస్ అవుతుంది, దీనికి ప్యారల్గా ఉన్నది అన్నది కూడా మనకి ఇచ్చేసినట్టే. ఓకేనా? అది ఇక్కడ రాశాను. ఓకే, ఈ లైన్ ఎల్ త్రూ డి ప్యారలల్ టు బీసీ మీటింగ్ ఏసీ ఎట్ ఈ. అంటే ఇప్పుడు ఇది బైసెక్ట్ చేస్తుందని మనం ప్రూవ్ చేయాలి. అంటే దట్ మీన్స్ ఇది కంపల్సరీగా ఈ లైన్ ఈ థర్డ్ సైడ్ని కంపల్సరీగా కట్ చేస్తుంది, కానీ బైసెక్ట్ చేస్తుందని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఫస్ట్లీ ఇనీషియల్గా కట్ చేస్తుందని మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు ఈ అనేది ఈ మిడ్ పాయింట్ నేను ఎక్కడ రాయలేదు, చివరిలో ప్రూవ్ చేశాను, అదే మనం ప్రూవ్ చేయాలి కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఇప్పుడు రిక్వైర్డ్ టు ప్రూవ్ ఏంటంట, ఈ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అనేది మనం ప్రూవ్ చేయాలి. అదేంటి ఇక్కడేమో బైసెక్ట్స్ అన్నాడు, నువ్వేమో మిడ్ పాయింట్ అంటున్నావు అంటే
బైసెక్ట్స్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జాక్ట్గా మిడిల్కి కట్ చేయడం. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాక్ట్గా మిడిల్ కట్ చేయడం అన్నా లేదంటే ఈ సైడ్ యొక్క మిడ్ పాయింట్ నుండి పాస్ అవుతుందన్న ఒకటే కదా, అవునా కదండి? ఇప్పుడు ఇది ఉంది, ఈ లైన్ని ఎగ్జాక్ట్గా మిడిల్ కట్ చేయడం అంటే ఇది మీనింగ్ అని అనుకుందాం. ఇప్పుడు దీన్నే ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఈ లైన్ని ఎగ్జాక్ట్గా మిడిల్గా కట్ చేసే లైన్ అనేది కంపల్సరీగా ఈ రెండు యొక్క మిడ్ పాయింట్స్ ద్వారానే పాస్ అవుతుంది. అప్పుడు మాత్రం ఆ లైన్ ఎగ్జాక్ట్గా సకాన కట్ చేస్తున్నట్టు లెక్క. సో నేను ఇప్పుడు రివర్స్గా వెళ్తున్నాను. ఇప్పుడు నేను ఒక పాయింట్ తీసుకుంటున్నాను, ఈ పాయింట్ మిడ్ పాయింట్ అని మనం ప్రూవ్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఈ లైన్ అనేది ఎగ్జాక్ట్గా బైసెక్ట్ చేస్తుంది అనేది మనం తెచ్చుకుంటాం అన్నమాట ఐడియా, అంటే ఒక ఐడియా అన్నట్టుగా. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు ఈ ఈజ్ ద మిడ్ పాయింట్. అందుకనే నేను ఈ సైడ్ని ఈ అనే ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుందని రాసుకున్నాను. ఇప్పుడు నా గోల్ ఏంటి? ఇది మిడ్ పాయింట్ అని చూపించాలి. అప్పుడు ఆటోమేటిక్గా ఇది మిడ్ పాయింట్ ఎప్పుడైతే అయ్యిందో ఈ లైన్ ఈ పాయింట్ నుండి పాస్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా బైసెక్ట్ చేస్తున్నట్టు లెక్క. ఓకేనా? సో ఈ ఈజ్ ద మిడ్ పాయింట్ అనేది నా గోల్ ఇప్పుడు. సరే, సిన్స్ ఓకే, ఇక్కడ నుంచి ప్రూఫ్ అండి. డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి. సిన్స్ అంటే క్వశ్చన్లో ఇచ్చేసిన ఇన్ఫర్మేషన్ అన్నట్టు. సో డి ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి అని మనకు ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చారు. అదే క్వశ్చన్ మీన్స్ ఇక్కడ మిడ్ పాయింట్ అంటే ఏంటంటే అర్థం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ మన హౌస్ ఉంది. ఓకేనా? ఇక్కడ ఏదో చిన్న షాప్ ఉంది అనుకుందాం, ఏదన్నా చిన్న ఖైనీ షాప్, అదే ఖైనీ అంటే మళ్ళీ వేరే అలా కాదండి, ఏదన్నా చిన్న బేకరీ ఉందని అనుకుందాం పోనీ. ఓకేనా? ఇక్కడేమో స్కూల్ ఉంది. ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంది అని మనం ఎప్పుడు చెప్తాము? ఇంటి నుండి ఈ బేకరీకి ఎంతైతే దూరం ఉందో ఈ స్కూల్ నుండి కూడా ఈ బేకరీకి అంతే దూరం ఉన్నప్పుడు ఇది ఎగ్జాక్ట్గా ఈ హౌస్కి స్కూల్కి మధ్యలో ఉన్నది అని మనం ఒక ఐడియా తెచ్చుకుంటాం. అవునా? అవునా కాదండి? సో అలా ఏంటంటే ఇప్పుడు మనం ఒక లైన్ సెగ్మెంట్ తీసుకున్నప్పుడు ఒక పాయింట్ మిడ్ పాయింట్ అని చెప్పాలి అంటే ఏ నుండి సికి ఎంతైతే దూరం వస్తుందో బి నుండి సికి కూడా అంతే దూరం అవ్వాలి. అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ అని మనం ప్రూవ్ చేస్తే సి అనేది మిడ్ పాయింట్ అని తెలిసిపోయినట్టు. ఓకేనా? ఇప్పుడు మన గోల్ ఏంటి? ఈ అనేది మిడ్ పాయింట్ అని ప్రూవ్ చేయాలి. అంటే మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ఏఈ ఈక్వల్ టు ఈసీ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? సరే, ఇప్పుడు డి అనేది మిడ్ పాయింట్ అని అంటున్నాడు కాబట్టి కంపల్సరీగా ఏడి ఈజ్ ఈక్వల్ టు డిబి. ఎందుకు? డి అనేది మిడ్ పాయింట్ కాబట్టి. సో ఏడి ఈక్వల్ టు డిబి. ఓకేనా? ఇది ఒక క్లూ. ఇప్పుడు మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ అప్లై చేసుకోవచ్చు కదండి ఫిగర్ బట్టి, ఎందుకంటే ప్యారలల్ కండిషన్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ ప్రకారం ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఇక్కడ ఏడి ఈక్వల్ టు డిబి అంటే ఏడి ప్లేస్లో నువ్వు డిబి రాసుకోవచ్చు, అంతే కదా, రెండు సమానమనే కదా అర్థం. అంటే ఇక్కడ చూడండి, ఏడి ప్లేస్లో డిబి రాసుకున్నాను. సో ఏడి డిబి బై, మరి చాలా మంది డిబి ప్లేస్లో ఏడి రాసేస్తారు. ఇక్కడ అలా కాదండి, రెండు సమానం అంటే ఒకదాని ప్లేస్ ఇంకోటి రాసుకోవచ్చు అని. మరి దీన్ని కూడా మీకు ఏడీగా రాస్తారనుకోండి, ఇది క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ అలా ఉండిపోతుంది. అందుకని ఏంటంటే ఒక దాన్ని అలాగే ఉంచేసి ఈ ఏడీ ప్లేస్లో డీబీ రాసుకోవచ్చు, ఎందుకంటే రెండు సమానం కాబట్టి. సో ఏడీ ప్లేస్లో డీబీ రాసుకున్నాను. న్యూమరేటర్ డినోమినేటర్ సేమ్ అయితే ఆన్సర్ 1. ఓకేనా? ఈ ఇటు సైడ్ ఏమి చేంజ్ చేయొద్దు. 1 1/1గా రాసండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 ఇంటూ ఈసీ, ఈసీ ఈక్వల్ టు 1 ఇంటూ ఏఈ, అంటే ఈసీ ఈక్వల్ టు ఏఈ. సో దీని తర్వాత స్టెప్ ఇది, ఏదైనా ఒకటే కదండి. ఓకే, ఇప్పుడు మనకు వచ్చిన రిజల్ట్ ఏంటి? ఏఈ ఈక్వల్ టు ఈసీ, అంటే ఏఈ ఈక్వల్ టు ఈసీ. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత అయితే దూరం ఉందో ఇక్కడ నుండి కూడా ఇక్కడ నుండి ఇక్కడికి అంతే దూరం ఉంది. అంటే ఏంటి? ఈ అనేది కరెక్ట్గా మిడ్ పాయింట్, ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉన్నట్టు కదా. సో ఈ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. దేర్ఫోర్ మీరు ఇక్కడ ఏరాయాలి? ద లైన్ బైసెక్ట్స్ ద థర్డ్ సైడ్. ఓకేనా ఫ్రెండ్స్? సో అదండి, అంటే మనకి ప్రూఫ్ నుండి, అంటే ఈ క్వశ్చన్ నుండి మనం నేర్చుకునే పాయింట్ ఏంటంటే ఒక ట్రయాంగిల్గా ఒక సైడ్ని ఒక లైన్ ఎగ్జాక్ట్గా ఆ సైడ్ యొక్క మిడ్ పాయింట్ నుండి పాస్ అయ్యి ఈ థర్డ్ సైడ్కి, థర్డ్ సైడ్ అంటే ఈ సైడ్కి, ఈ లైన్కి పక్కన ఉన్న ఈ సైడ్కి ప్యారలల్ కండిషన్ సాటిస్ఫై చేస్తూ పాస్ అయితే థర్డ్ సైడ్ని కూడా ఎగ్జాక్ట్గా బైసెక్ట్ చేస్తుంది. అంటే ఆ థర్డ్ సైడ్ నుండి కూడా ఎగ్జాక్ట్గా మిడిల్ పాయింట్ నుండే పాస్ అవుతుంది అన్నది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇవి కొంచెం అంటే ఇబ్బందిగా ఉండవని నేను చెప్పను. బట్ మనకి ఏంటంటే మనం ఫార్ములాస్ అప్లై చేసి ఆన్సర్ వచ్చేసి అటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం ఎక్కువగా అలవాటు పడిపోతాం, అంతే కదా. థియరిటికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ చాలామంది మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అసలు ఇంట్రెస్ట్ చూపించరు, నేను అలాంటివన్నీ. సో అందుకని చెప్తున్నాను.
బట్ ఏంటంటే మనకు ఉండే కొద్ది మ్యాథ్స్ అనేది థియరిటికల్‌గానే ఎక్కువ ఉంటుందండి. సో ఏంటంటే మనకి అండర్‌స్టాండింగ్ మెయిను. ఇక్కడంతా మనం డయాగ్రామ్ అనేది ఇమాజినేషన్ చేసుకున్నాం. ఈ డయాగ్రామ్ నుండి మనం ఈ పాయింట్స్ అని ఇదంతా మన ఇమాజినేషనే. అంతే కదా! అదే అండర్‌స్టాండింగ్ అంటే. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇదండి వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.